దేవుని నామానికి మహిమ కలుగును కాక. ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయము, ఈ తరుణాన్ని బట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయము చాలా మనకి అనుకూలంగా మన జీవితాన్ని మార్చుకుని దేవుని యందు విశ్వాసమును, ప్రేమ, ఆత్మీయత మనందరం కలిగి ఉండాలని మీ అందరికీ కూడా వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఈ సమయము అనగా వ్యర్థపరచుకోకుండా అని వాక్యాసారంగా మనం జీవించేవారిగా ఉండాలి. ఈరోజు ఒక అంశాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటాను. ఈ యొక్క అంశం ఏమిటంటే కనుక కుష్టి రోగిని బాగు చేయటం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి సమస్తము సాధ్యము, అసాధ్యం అంటే ఏది లేదు. కుష్టి రోగిని బాగు చేయటం. ఈరోజు ఏదైనా కొంచెం బలహీన రోగి ఉంటే కనుక వాళ్ళ దగ్గరికి ఎవరు కూడా వెళ్ళరు. కానీ అలాంటి సమయంలో యేసు ప్రభు గారు కుష్టి రోగి ఏ రీతిగా బాగు చేస్తారో ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే ఆయన ప్రేమ, కనికరము చాలా గొప్పది. కుష్ఠరోగి అంటాడు, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయము అని రెండు మోకాళ్ళ నుంచి నీకు ఇష్టమే ప్రియది, నీకు ఇష్టమైతే ప్రభా నన్ను బాగు చేయమని అడుగుతున్నప్పుడు ఆ కుష్ఠరోగం విశ్వాసం అనే రోజు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన ప్రతి విషయంలో అలా అడుగుతున్నామా? దేవునికి వాక్యాన్ని అనుసరిస్తున్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనము అడుగుతామో సమస్తము దేవుడు దాన్ని నెరవేర్చుతాడు. మరి ఈరోజు దేవుని యందు ఎంత విశ్వాసము, ప్రేమ, ఆత్మీయత కలిగి మనం జీవించగలుగుతున్నామని ఒక దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం మనం చూస్తున్నప్పుడు, ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళను నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయన వేడుకొనగా. చూడండి, కుష్ఠరోగి దగ్గర వచ్చాడట. ఆయన మోకాళ్ళు వచ్చి మోకాళ్ళ మీద ఉండి అడుగుతున్నాడు, నీకు ఇష్టమైతే ప్రభా నన్ను బాగు చేయవా? నా కుష్ఠరోగిని తొలగించవా? నీ బాధ నుంచి నన్ను విముక్తి చేయవా? ఆయనకు వచ్చే మాటల్లో యేసు ప్రభు గారిని ఎదురుగా అడుగుతున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, మనము కూడా దేవుని సందులో ఏ కష్టమన్నా, ఇబ్బంది వచ్చినా, ఇరుకుల్లో, బాధల్లో ఉన్న, శ్రమల్లో ఉన్న మనం ఆయన మందిరికి వెళ్ళి ఏం చేయాలి? ప్రార్థన చేయడము ప్రారంభించాలి. ఎప్పుడైతే ఈ యొక్క కుష్ఠరోగి దేవుని ఆయన వద్దకు వెళ్ళారో ఆయన మోకాళ్ళ మీద పడి మరి నీకు ఇష్టమైన శుద్ధిగా చేయగలవని ఆయనతో చెప్పినప్పుడు మరి యేసు ప్రభు వారు అంటున్నారు, ఆయన కనికరపడి చేయి సాపి వాడు ముట్టి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడి కమ్మని వాడితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగ అనేక సార్లు ఎంతోమంది బలహీనమై ఉన్నవారు ఈరోజు నువ్వు గుర్తు చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని వాక్యసారంగా నడుచుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన వాక్యం చదువుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కుష్టి రోగం అంటే కనుక కుష్టి రోగములు ఆయన ఏం చేశాడు? స్వస్థపరుస్తాడు. ఈరోజు కుష్టి అంతా ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్తా చెప్పండి, కుష్టి రోగం అంటే మనకి అంటిపోతుందేమో. ఈరోజు పూర్వకాలంలో అలాగ ఉండేవారు. ఆమె దగ్గరికి ఎవరు వెళ్ళకుండా, కుష్టి రోగం అంటే అది అంటివాదిలాగా ఇప్పటికీ కూడా దాన్ని భయపడుతూ ఉంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ రోజు యేసు ప్రభు గారు అలా చేయటం ఏమిటి? అనేక కార్యములు జరిగించారు. కుష్ఠరోగిని స్వస్థపరిచారు. గొప్ప సాక్షిగా మరి ఆయనకున్న కనికరము ఈరోజు మన అందరికీ ఉందండి. ప్రతి ఒక్క బిడ్డ జాలి, ప్రేమ, ఆత్మీయత కలిగి ఉండాలి. అందుకే దేవుని వాక్యం చదువుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుని కమ్మని వారితో చెప్పను. వెంటనే ఆ కుష్ఠరోగము
వారిని విడిసి కనుక వారు శుద్ధురాయను. దేవునికి స్తోత్రం అండి. అప్పటి కాలంలో మనం చూస్తే కనుక ఆయన హస్తము ఆయన తాకగానే కుష్టి రోగము శుద్ధి ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాలి. ఎవరైతే విశ్వాసం కలిగి జీవిస్తున్నారో వారు తప్పకుండా స్వస్థపరచబడతారు. విశ్వాసాన్ని స్వస్థపరచడం దేవుని వాక్యం ఏ రీతిగా చదివిస్తుందో ఈరోజు మన నమ్మకం, విశ్వాసం, ఆత్మీయత, ప్రేమ, అనురాగము మన మధ్య ఉండాలి. మరి కుష్ఠరోగి ఏమని చెప్పండి, ఆయనకి ఎందుకు? మరి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మొక్కాలు వచ్చి, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయమన్నప్పుడు మరి నువ్వు ఎవరో తెలియదు అన్నది ఆయన మన మీద కనికరపడి జాలి చూపించి, నీవు నాకు ఇష్టమే కనుక నీవు శుద్ధుడవుతున్నావని దేవుని వాక్యము చదివిస్తుంది. ఆయనలో ఉన్న గొప్ప విశ్వాసం ప్రియ దేవుని బిడ్డరా, దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉన్నారో ఆ విశ్వాసం పట్ల దేవుని ఆత్మీయంగా మన బలపడేవారు ఉంటాం. మన దేవుని వాక్యం అట్టుంది. వాక్యముల ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ముట్టారు, వారికి స్వస్థత కలిగింది. ప్రియ దేవుని బిడ్డరా, ఆయన ముట్టారు, స్వస్థత కలిగింది. కాబట్టి ఈరోజు మౌనంగా ఉండటకు కొన్ని సలహాలు క్రీస్తు యొక్క అధికారం బట్టి ఈరోజు ఈ కార్యంలో యేసు ప్రభుగా జరిగించారు. ఎందుకంటే అనేక సార్లు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మనకి ఏ కార్యం జరగట్లేదని, ఏ కుటుంబం పట్ల మేలుకరంగా జరిగించట్లేదని ఈరోజు చెప్పేవారు చాలామంది ఉన్నారు. ఎవరైతే విశ్వాసం ఉన్నారో వారికి తప్పకుండా కార్యం జరుగుతాయండి. అవిశ్వాసం ద్వారా చూద్దాం, చేద్దాం, వెళ్దాం ఇలాంటి వాయిదాలు వేసుకుంటూ చూస్తారండి, వీరి పట్ల కార్యములని జరిగించేవారు. అందుకే అన్నాడు, ప్రతి విషయంలో ఆయన ఒకటే కాదండి, ఆయన చేసిన అద్భుతములు, ఆశ్చర్యకరం ఎన్నో మనకి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఈరోజు ఒక కుష్ఠరోగిని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఎందుకు ఈ మాట మీకు తెలియపరుస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. కుష్ఠరోగి అంటే ఆయన వద్దకు వెళ్ళాడు. ఈరోజు మనము ఏదైనా జ్వరం కొంటే ఆయన దగ్గరికి వెళ్తాం చెప్పండి, మనం దేవుని మందిరికి వెళ్తామా? అవి బాబు నేను లేగలేనండి, ఏంటి మంచి మీద దాటగా లేగొద్దన్నారు, నడిచి ఓపిక నా దగ్గర లేదండి అని మనం ఏం చేస్తామండి, అక్కడ ఉండిపోతాం. మరి ఈ కుష్ఠుడు ఎక్కడికి వెళ్ళి చెప్పండి, ఆ కుష్ఠు ఎక్కడికైనా వెళ్ళొచ్చా? ఆయన గొప్ప విశ్వాసం, అతనిలో ఉన్న విశ్వాసము ఆయన నడిపించింది. ఏమని? ఆయన దగ్గరికి వెళ్తే, ఆయన ముడితే నాకు స్వస్థత కలుగుతుంది, నేను ఆరోగ్యంగా ఉంటాను, ఈ కుష్ఠరోగం అంత పోతుంది అని ఎవరిలో ఉంది? ఆ కుష్ఠరోగిన వ్యక్తికి ఉంది. మరి ఈరోజు అటువంటి విశ్వాసము మనలో ఉందా? ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆత్మీయంగా బలపడుతున్నామా? ఆత్మీయంగా జీవించబడుతున్నామా? విశ్వాసంతో ప్రేమ కలిగి నడుచుకుంటున్నామా? ఒకరి పట్ల కనికరం చూపిస్తున్నామా? ఈరోజు గుర్తు చేసుకోవాలి. ప్రతి విషయంలో మనకి ఏదైనా కార్యం జరగాలి అన్నా, దేవుడు గొప్ప అద్భుతం చేయాలని మనలో గొప్ప విశ్వాసం కావాలండి. ఆ విశ్వాసం ఆయనలో ఉంది, ఆయన స్వస్థత పొందుకున్నాడు, గొప్ప సాక్షిగా ఉన్నాడు. మరి రోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసమును, ప్రేమను, ఆత్మీయత మనకు కలిగి ఉండాలంటే, కనికరం కలిగి వెంటనే క్రీస్తు నాకు హృదయము కటాక్షం కాబట్టి ఆయన కనికరం గలవాడు, జాలి గలవాడు. అందుకే అటువంటి వ్యక్తులు కూడా ఆయన హస్తమివిగానే అమశుద్ధుడు ఆయన. దేవుడికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా మనం చెప్పుకుని వెళ్తే కనుక, మరి పేతురు అత్త ఇంట్లో మరి జ్వరంతో పడి ఉంటే కనుక స్వస్థత కలిగిందా లేదా? ఇదే కాదు, మగవారు మాట్లాడారు, గుడ్డివారు చూపు పొందారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాళ్ళు లేని వరకు వాళ్ళు నడిచారు. రస్త స్త్రీని దేవుడు స్వస్థపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి అద్భుతాలన్నీ కూడా మనకి బైబిల్లో మనకి అని చేసే కార్యములు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎందుకు నీ విశ్వాసం కలిగి జీవించట్లేదు ప్రభా? వారు చేసే కార్యము ఈరోజు నాకు చేయవా? ఆ ఎందు విశ్వాసము నేను విశ్వాసం ఉంచలేనా అని ఈరోజు మనం ఏం చేయాలండి? దేవుని యందు ఆత్మీయత,
ప్రేమ అనురాగం కలిగి ఉండాలి. అందుకే దేవుడు అసలు వెంటనే కుష్ఠరోగం వాడు విడిచి కనుక వాడు శుద్ధుడైపోయి వెంటనే స్వస్థత. ఎందుకంటే క్రీస్తు యొక్క అధికారం వెంటనే స్వస్థత కలిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ మనం చేసింది ఏమి చెప్పండి? ఆయన హస్తము తాకగానే, ఆయన చేయి ముట్టగానే ఆమె విశ్వాసం. చూడండి, రోజు ఏదన్నా నమ్మకం ఉంటే ఏ పని చేస్తారు, అవునే కదా? నమ్మకం లేదనుకో మనం ఏ పని చేయలేం. చాలామంది బలహీనం ఉన్నప్పుడు డాక్టర్ దగ్గర హాస్పిటల్కి వెళ్తాం. మన ఇంటికాడ ఎన్ని మంది వేసిన తగ్గదు, కానీ ఒక్కొక్క ఆశ ఉంటుంది, పలానా హాస్పిటల్కి వెళ్తే నాకు తగ్గుతుంది అని ఒక నమ్మకం. అక్కడ ఇంజక్షన్ చేయకపోయినా బిల్లలు ఇచ్చినా అవి ఏమిటండి? ఆ విశ్వాసం. కాబట్టి అక్కడ బిల్ల వేసుకున్నా వేసుకోకపోయినా ట్యాబ్లెట్లు మీరు వాడకపోయినా వెంటనే స్వస్థ పొందుతారు. ఎందుకంటే ఒక నమ్మకము, విశ్వాసం ఉంది కాబట్టి. అదే నమ్మకము ఇక్కడ దేవుడి మీద ఉంచాలన్నమాట. ఆ నమ్మకాన్ని ఇక్కడ ఏం చేయాలి? ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నమ్మకం తన కుష్టి రోగి ఉన్నారు కాబట్టి ఆయన శుద్ధుడయ్యాడు. మనకేంటంటే దేవుని మీద నమ్మకం పని, కానీ హాస్పిటల్ పైన డాక్టర్ పైన నమ్మకం ఉంటుంది. అంటే ఆయన చేస్తే నాకు తగ్గుతుందని. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చేస్తే తగ్గుతుందంటే కనుక మరి ఈ లోకంలో మనం సృజించిన తండ్రిన దేవుడు మరి ఈరోజు మనందరూ కూడా ఏర్పరచుకొని చక్కగా నడిపించబడి ఈ రీతిగా చేస్తున్న కారణం ఎవరు? ఆయన. మరి ఆయన కృతజ్ఞత కలిగి ఉండలేవా? విశ్వాసం కలిగి జీవించలేవా? ప్రభా, నన్ను సృజించిన వాడువు, నన్ను పోషించిన వాడు, నడిపిస్తున్న వాడువు, ఈ సమస్యని నువ్వు తీర్చగలవా? ప్రియ దేవుని బిడ్డలారా, అని తీర్చగలవాడు. ఈరోజు మనం ఎలా అనుకునే ఏం చేస్తామండి? ఇంకా మన ఇష్టం. ఈ లోకం లేదన్నా చేయాలన్నా వెళ్ళటానికి ముందడిగి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే దేవుని వాక్యం ఉంటుంది కాబట్టి మనం మన దినమును దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా అనుకోవాలి, వాక్యం ద్వారా నిర్మించబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ప్రతి విషయంలో అన్నాడు ఆయన గలియేల ప్రాంతం మొదట వారి సమాజం అందరూ ప్రకటించేస్తూ దేవుని వెళ్ళగొట్టుచుండెను. ఇక్కడ చూడండి, ప్రతి విషయంలో కూడా ఆయన ఒకటే కాదండి, ఆయన అద్భుతాలు చేసుకుంటూ వచ్చారు. ఆయన చేసే గొప్ప కార్యములు ఎంతో మహిమకరమైనది ఈరోజు వాక్యం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, అందుకే అనేక సార్లు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిదీ కూడా క్రీస్తుని కూర్చి అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఈరోజు క్రీస్తు ప్రభు గారిని అనేక సార్లు సాతాను గారు శోధించినట్లుగా మన బైబిల్లో చూస్తూ ఉంటాం. ఈరోజు మనకు చిన్న సమస్య, బాధ, ఇబ్బంది, విరుకు, శోధనలు ఇవన్నీ వస్తే మనం తట్టుకోలేక దేవుడి మీద నిందేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని మొదట మన విశ్వాసమే మనల్ని కాపాడుతుంది. నీ నమ్మకమే నేను కాపాడుతుంది. నీ ఆత్మీయత నేను కాపాడుతుంది. నీ కనికరమే నేను కాపాడుతుంది. నీ జాలికర మనసే నీకు కాపాడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, అలాగే యేసు ప్రభువు చక్కటి ప్రతి ఒక్కరిపైన ఆయన ప్రేమ చూపించాడు, గొప్ప అద్భుతం జరిగించాడు. ఒకటే కాదు, ఆయన మాటలు చెప్పుకుంటే చాలా మనకు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుని మనం దేవుని యందు ప్రేమను, ఆత్మీయత కలిగి లేక కుష్ఠరోగి ఎలా ఏ రీతిగా బాగు చేస్తుంటే కనుక ఒక కుష్ఠరోగి ఆయన అంతకు వచ్చాడంట. వచ్చిన వాడిని రోజు వేశాడా? ఆదరించాడా? ప్రియ దేవుని, ఈరోజు నిజంగా ఎవరైనా మంటికి ఎలాంటి వ్యక్తి వస్తే ఏం చేస్తాం? తలుపులు తీయకుండా ముందు వెళ్ళి బాగా లేదా కర్రచ్చుకొని గింటేస్తూ ఉంటాం. అలాంటి వాడిని అబ్బాయి ఉండకూడదు కుష్ఠరోగి. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఆ వ్యక్తిని ప్రేమించినప్పుడు యేసుక్రీస్తుని ఎలా ప్రేమిస్తావు? ఆయనందు కనికరం కలిగి ఎలా జీవించగలుగుతావు? ఆయనందు విశ్వాసం కలిగి ఎలా ఉంటావు? మనం మనుషులు ఎదుటే ప్రేమ లేదు, మనుషులు ఎదురు ఆత్మీయత లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం చేస్తుంది కాబట్టి మనం అనుదినములో కూడా ఏంటంటే యేసు ప్రభువు ఏ రీతిగా అద్భుతం చేస్తాడో, ఆ విశ్వాసం బట్టి కుమారుడు ఏ రీతిగా ఆ కుష్ఠరోగి స్వస్థపరచబడ్డాడో ఈరోజు మనము కూడా ఆత్మీయంగాను బలపడి నడుచుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని విషయంలో ప్రతి విషయంలో కూడా ఆయన గలిలయ ప్రాంతంలో కానీ అనేక సేవ చేస్తూ ఉన్నాడు, పరిచర్య చేస్తున్నాడు, అద్భుతం జరిగిస్తున్నాడు. కానీ కొంతమంది విరోధం అయిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, అని చేసే కార్యములు వారికి అర్థం కాక అని చేసిన గొప్ప ఆశ్చర్య కార్యములు ఎంతోమంది చూశారు. ఇంకేదో చేసేస్తాడేమని భయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి అప్పటి రోజుల్లో దేవుడు మనం చూసినప్పుడు అటువంటి కార్యములు దేవుడు మన పట్ల జరిగించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆయన ఎందు ప్రేమ, విశ్వాసం కలిగి ఆత్మీయంగా నడవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. దేవుని కృప కాపుదల ఈ వాక్యం ద్వారా మనం విని
గ్రహించుకోవాలని ప్రభు పేట మన చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, సర్వశక్తిగల దేవ, సర్వోన్నతుడు, పరిశుద్ధుడు, జీవాధిపతి దేవ, దయగల తండ్రి, నీ కృపలో నీ ఆత్మను వర్తలు చేయండి, నీ మార్గ స్థిరపరచండి. నీ నామానికి మహిమ, దేవుని కనుక మేలుగా నడిపించండి, గొప్ప సాక్షిగా బిడ్డలు వాడుకోండి, కృప చూపించండి. అలాగే తండ్రి, కుష్ఠరోగి స్వస్థపరిచినట్లుగా తండ్రి, నాకు ఇష్టమైన శుద్ధుడు కమ్మని చెప్పాం. అదే రీతిగా మేము అందరం కూడా నీ అందుకు ప్రేమ విరాగం కలిగి నడిసే కృపా ధన్యత మాకు అనుగించి కృప బలపరచండి. ప్రతి బిడ్డను జ్ఞాపం చేసుకోక నమస్తులు వర్క తీర్చి నీ నామానికి మహిమ, దేవుని కనుక మేలుగా నడిపించమని మా ప్రియ రక్షకులను యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామ సంపూర్జమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.